నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆస్తి కొనాలంటే సామాన్యుడికి ఎన్నో అడ్డంకులు, అనుమతుల మధ్య సమన్వయం లేక సమస్యలు, బిల్డర్ తప్పులకు కొనుగోలుదారుడే బాధితుడా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యాలపై ఫిర్యాదులు, అధికారుల నిర్లక్ష్యంపై బాధ్యత నిర్ధారణ కావాలి. ఆస్తి వివరాలకు సింగిల్ విండో విధానం అవసరం. సామాన్యుడు ఆస్తికి ప్రభుత్వ భరోసా ఎప్పుడు? ఒక మనిషి జీవితాంతం కష్టపడి డబ్బు సంపాదిస్తాడు, కొంత పొదుపు చేస్తాడు, చివరకు ఒక స్థలం కొనుక్కోవాలని, ఒక ఇల్లు కట్టుకోవాలని, తన పిల్లలకు ఒక ఆస్తి మిగల్చాలని కలలు కంటాడు. కానీ ఇప్పుడు ఆ కళ నెరవేర్చుకోవడం అంత సులభంగా ఉందా? ఒక్క స్థలం కొనాలంటే ముందుగా ఏం చూడాలి? అది చట్టబద్ధమైన స్థలమా? రేరా పరిధిలోకి వస్తుందా? జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయా? నిర్మాణానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయా? రేపు ఏదైనా ప్రభుత్వ శాఖ వచ్చి ఈ నిర్మాణం అక్రమమని చెబుతుందా? ఇన్ని ప్రశ్నల మధ్య సామాన్యుడు ఆస్తి కొనడానికి కూడా భయపడే పరిస్థితి వస్తే అసలు తప్పు ఎవరిది? ఆస్తి కొనుగోలు అనేది ఒక వ్యక్తి జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి. ఒక ప్లాట్ కొనడానికి కావచ్చు, ఒక స్థలం కొనడానికి కావచ్చు, ఒక ఇల్లు కొనడానికి కావచ్చు, సంవత్సరాల పొదుపు పెట్టుబడిగా మారుతుంది. బ్యాంక్ రుణం తీసుకుంటే దశాబ్దాల పాటు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలను తగ్గించుకుని ఆస్తి కోసం డబ్బు కూడబెట్టుకుంటారు. అలాంటి ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత సమస్యలు మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో సామాన్యుడి ముందున్న భయం ఇదే. ఒకవైపు హైడ్రా, మరోవైపు రెరా, ఇంకోవైపు జిహెచ్ఎంసీ, మరోవైపు రెవెన్యూ అధికారులు, చివరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్. ప్రతి శాఖకు తనదైన నిబంధనలు, ప్రతి కార్యాలయానికి తనదైన ప్రక్రియ, ప్రతి దశలో ఒక కొత్త అభ్యంతరం. ఫలితంగా ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ఆస్తికి యజమాని అయినా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న అధికారుల మధ్య సమన్వయం గురించి. ఒక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత శాఖలు అన్ని అంశాలను ఎందుకు పరిశీలించకూడదు? ఒక బిల్డర్కు నిర్మాణ అనుమతి ఇచ్చారు, ఒక లేఅవుట్కు అనుమతి ఇచ్చారు, ఒక ప్రాజెక్టును రెరాలో నమోదు చేశారు. ఆ తర్వాత అదే ప్రాజెక్టు నిర్మాణంపై మరో శాఖ అభ్యంతరం చెబితే ఆ సమయంలో నష్టపోయేది ఎవరు? బిల్డర్నా, అధికారినా, లేక తన జీవితంతో పొదుపును పెట్టుబడిగా పెట్టిన కొనుగోలుదారుడా? ఇక్కడే సామాన్యుడి బాధ మొదలవుతుంది. ఒక వ్యక్తి మార్కెట్లో ఉన్న ప్రాజెక్టును చూసి పత్రాలు పరిశీలించి బ్యాంకు రుణం తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లు కొనుగోలు చేస్తాడు. అతను ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పెట్టుకుంటాడు. ఎందుకంటే భూమి పత్రాలు పరిశీలించేది ప్రభుత్వ వ్యవస్థే, నిర్మాణ అనుమతులు ఇచ్చేది ప్రభుత్వ వ్యవస్థే, రిజిస్ట్రేషన్ చేసేది ప్రభుత్వ వ్యవస్థే, ప్రాజెక్టుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించేది కూడా ప్రభుత్వ వ్యవస్థలోని విభాగాలే. మరి అన్ని దశల్లో ప్రభుత్వ వ్యవస్థను నమ్మి కొనుగోలు చేసిన తర్వాత చివరకు అదే ఆస్తి అక్రమం అని తేలితే బాధ్యత ఎవరిది? బిల్డర్ తప్పు చేస్తే అతనిపై చర్యలు తీసుకోవాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలి, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిందే. చెరువులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, ప్రజా ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి ఎన్నో ఏళ్ల బట్టి నివాసం వస్తున్న వాళ్ళ జీవితాల్లో ఒక్కసారిగా 22A అనే మహమ్మారిని కుంజడం. మరి ఆ ఆస్తిని తెలియక కొనుగోలు చేసిన వందలాది కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చడం ద్వారా సమస్య పరిష్కారం కావచ్చు, కానీ ఆ నిర్మాణంలో ప్లాట్ కొనుగోలు చేసిన కుటుంబ జీవిత సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఆ కుటుంబం చెల్లించిన డబ్బు ఎవరు తిరిగి ఇస్తారు? బ్యాంక్ రుణం ఎవరు తీర్చాలి? ఇన్నేళ్లు కట్టిన ఈఎంఐలకు బాధ్యత ఎవరిది? పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్న ఇల్లు పోతే ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం సక్రమ భూముల్లో కూడా ఈరోజు 22A అనే మహమ్మారిని చూసుకొలపడం. సో దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? అధికారుల, రాజకీయ నాయకుల, సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు గురి కావాలి? రూపాయి కూడబట్టుకుని తమ కలల సౌధాన్ని వాళ్ళు నిర్మించుకుంటే దాన్ని పేకమేడలా కూల్చే హక్కు ఎవరికి ఉంది? ఒక్కసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు 22A నిషేధిత జాబితాలో ఏం తప్పులు ఉన్నాయి? ఎవరు ఇందులో తప్పులు చేశారు? ఒరిజినల్గా దానికి ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి? ఇవేవి కూడా పరిశీలించకుండా ఎంతవరకు వస్తే అంతవరకు దోచే ప్రక్రియలో ఈరోజు అధికార గణం ఉంది అని చెప్పి జనాలు రోడ్డెక్కే పరిస్థితి నెలకొని ఉంటున్నది. ఎటువంటి పరిశీలనలు చేయకుండా మరి 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు నివసిస్తున్న వాడిని ఈరోజు అక్రమంగా మీరు నివసిస్తున్నారనో, అసలు దీన్ని అమ్ముకోవడానికి కానీ, దీన్ని అనుభవించడానికి కానీ, లేకపోతే వేరే రకంగా కానీ దీన్ని విక్రయించడానికి కానీ అవకాశం లేదు అని చెప్తే వాళ్ళు ఏం చేయాలి? ఇక రేరా విషయంలోనూ సామాన్యుడికి అనేక సందేహాలు ఉన్నాయి. రేరా అనేది అసలు కొనుగోలుదారుడికి ప్రయోజనాలకు రక్షించేందుకు తీసుకొచ్చిన నియంత్రణ వ్యవస్థ. ప్రాజెక్టుల వివరాలు పారదర్శకంగా ఉండాలి, బిల్లుల నిబంధనలు పాటించాలి, కొనుగోలుదారులు రక్షణ ఉండాలి. అయితే ఒకవైపు రేరా నిబంధనలు, మరోవైపు స్థానిక సంస్థల అనుమతులు, ఇంకోవైపు ఇతర శాఖల అభ్యంతరాలు ఉంటే సాధారణ కొనుగోలుదారుడు ఏ ప్రత్తాన్ని నమ్మాలి?
ఒక ప్రాజెక్ట్ రెరాలో ఉందని చూసి కొనుగోలు చేసిన వ్యక్తి తర్వాత జిహెచ్ఎంసీ నుంచి సమస్య వస్తే ఏం చేయాలి? జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయని చూసి కొనుగోలు చేస్తే మరో శాఖ నుంచి మరో అభ్యంతరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్ట్రేషన్ పూర్తయిందని భావిస్తే భవిష్యత్తులో ఆ భూమిపై వివాదం వస్తే బాధ్యత ఎవరిది? ఇప్పుడు 22A బాధితుల ఆవేదన అంతా ఇదే. ఇది కేవలం ఒక ఆస్తి సమస్య కాదు, ఇది ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సంబంధించిన సమస్య. ప్రభుత్వం ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్కు ఒక విలువ ఉండాలి. ఒక ప్రాజెక్టు అధికారి అనుమతిస్తే ఆ అనుమతికి ఒక చట్టపరమైన నమ్మకం ఉండాలి. ఒక సంస్థ ప్రాజెక్టును రెరాలో నమోదు చేస్తే దాని ఆధారంగా కొనుగోలు చేసిన వ్యక్తికి కనీస రక్షణ ఉండాలి, లేదంటే ప్రజలు ఏ వ్యవస్థను నమ్మాలి? ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర కూడా మరో రకమైన సమస్యలు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసరమైన అభ్యంతరాలు, ఆలస్యాలు, పత్రాల పేరుతో తిప్పడం వంటి సమస్యలు ఇప్పుడు 22A ప్రభావం ఇక నేరుగా కొనుగోలుదారుడిపైనే పడుతుంది. ఒకవైపు ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి తన డబ్బును చెల్లించి ఉంటాడు, మరోవైపు రిజిస్ట్రేషన్ ఆలస్యం అయితే ఇప్పటికే తీసుకున్న రుణం, అమ్మకందారుడితో ఉన్న ఒప్పందం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అన్ని గందరగోళంలో పడతాయి. ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. అధికారిక ప్రక్రియ క్లిష్టంగా మారినప్పుడు మధ్యవర్తులకు అవకాశం పెరుగుతుంది. సాధారణంగా ఒక పని సులభంగా జరిగితే దళారీ అవసరం ఉండదు. కానీ ఒక ఫైల్ ఎక్కడ ఆగిపోయిందో తెలియక, ఏ పత్రం కావాలో స్పష్టత లేక, ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియకపోతే మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడే అవినీతికి తలుపులు తెరుచుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయి వెనుక వారి శ్రమ ఉంటుంది. కానీ ఒక అనుమతి కోసం, ఒక సంతకం కోసం, ఒక క్లియరెన్స్ కోసం ఒక ఫైల్ కదలడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తే అది సామాన్యుడికి ఆస్తి కొనుగోలు హక్కుపై పడుతున్న భారం. ఇక్కడ కోర్టు ఆదేశాల అంశం కూడా అత్యంత సున్నితమైంది. కోర్టు ఒక విషయంలో స్పష్టమైన ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా అధికార యంత్రాంగం దానిని అమలు చేయలేదన్న ఆరోపణలు వస్తే అది సాధారణ పరిపాలనా తప్పితంగా చూడలేం. న్యాయస్థానం ఆదేశాలను గౌరవించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఒక సాధారణ పౌరుని మళ్ళీ అదే సమస్యలోకి నెట్టడం జరిగితే న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ప్రశ్న కేవలం అధికారులపై చర్యలు తీసుకోవాలా లేదా అన్నది కాదు, వ్యవస్థలో తప్పు ఎక్కడ జరుగుతుందో గుర్తించాలన్నది అసలు ప్రశ్న. ఒక కలెక్టర్ పరిధిలో సమస్య ఉందా? సంబంధిత శాఖలోని అధికారుల స్థాయిలో సమస్య ఉందా? స్థానిక సంస్థలో అనుమతి ఇచ్చిన అధికారులు తప్పిదమా? రిజిస్ట్రేషన్ సమయంలో పరిశీలన లోపించిందా? లేక వివిధ శాఖల మధ్య డేటా పంచుకునే వ్యవస్థ సరిగా పనిచేయడం లేదా? ఒక కేసును విడిగా చూస్తే పరిష్కారం దొరకవచ్చు, కానీ వ్యవస్థ మొత్తం చూస్తే ఒక శాఖ ఇచ్చిన అనుమతిని మరో శాఖ గుర్తించకపోవడమే అసలు సమస్య కావచ్చు. ఈ నేపథ్యంలో కలెక్టర్ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సస్పెన్షన్ మాత్రమే పరిష్కారమా? ఒక అధికారి సస్పెండ్ అయితే రేపటి నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా ఆపగలమా? ఒక వ్యక్తిపై చర్య తీసుకోవడం కంటే తప్పు జరగడానికి అవకాశం ఇచ్చే వ్యవస్థను మార్చడం ముఖ్యమా? బాధ్యత నిర్ధారణ చేయకుండా అందరినీ తప్పు పట్టడం సరైనదేనా? అదే సమయంలో బాధ్యత ఉన్న స్థాయిలో ఉండి కేవలం దిగువ స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకోవడం సరిపోతుందా? మరి ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, లేకపోతే ప్రభుత్వమే వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ అందిస్తుందా? మీకు నచ్చినట్లుగా చేయండి, ఈ రకంగా చేయండి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఆస్తి వ్యవహారాలకు ఒక విండో విధానం ఎందుకు ఉండకూడదు? ఒక వ్యక్తి ఒక స్థలం లేదా ప్లాట్ కొనుగోలు చేసే ముందు ఆ ఆస్తికి సంబంధించిన అన్ని కీలక అనుమతులు, వివాదాలు, విషేదాలు, కోర్టు కేసులు, నిర్మాణ స్థితి, రేరా వివరాలు ఒకే చోట కనిపించేలా వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయకూడదు? కొనుగోలుదారుడు 10 కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక అధికారిక పోర్టల్లో పూర్తి సమాచారం ఎందుకు అందుబాటులో ఉండకూడదు? ఇలా చేస్తే కొనుగోలుదారుడు భయం కొంతవరకు తగ్గుతుంది. బిల్డర్ కూడా పారదర్శకంగా వ్యవహరించాల్సి వస్తుంది. అధికారులు కూడా తమ రికార్డులను సక్రమంగా నిర్వహించాల్సి వస్తుంది. ఒక శాఖ ఇచ్చిన అనుమతిని మరో శాఖ తిరస్కరించే పరిస్థితులు తగ్గుతాయి. అదే సమయంలో ప్రతి అనుమతికి ఒక బాధ్యతాయుత అధికారి ఉండాలి. ఒక అధికారి సంతకం చేసిన పత్రం తర్వాత తప్పు అని తేలితే ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారో రికార్డుల్లో ఉండాలి. ఫైల్ ఎందుకు క్లియర్ చేశారు, పత్రాలు ఏం పరిశీలించారు, ఏ నిబంధన ప్రకారం అనుమతి ఇచ్చారు, ఇవన్నీ డిజిటల్గా నమోదైతే తర్వాత బాధ్యతను గుర్తించడం సులభం అవుతుంది. ఇది జరిగితేనే అధికారుల నిర్లక్ష్యం తగ్గుతుంది. లేదంటే ఒకరి తప్పును మరొకరు చూపించుకుంటూ ఫైళ్లు తిరుగుతూనే ఉంటాయి. చివరకు బాధితుడే మళ్ళీ మొదటి నుంచి తన హక్కును నిరూపించుకోవాల్సి వస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఒక విషయం స్పష్టంగా గుర్తించాలి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అవసరమే, కానీ నగర అభివృద్ధి పేరుతో చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యక్తి హక్కులు కూడా రక్షించాల్సిందే. ఒక అక్రమ నిర్మాణాన్ని గుర్తించడం సులభం కావచ్చు, కానీ ఆ నిర్మాణంలో తమ జీవిత పొదుపు పెట్టిన వందల కుటుంబాల పరిస్థితిని పరిష్కరించడం అంత సులభం కాదు. అందుకే భవిష్యత్తు చర్యల విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. ముందుగా అనుమతులు ఇచ్చిన వ్యవస్థలో తప్పు ఎక్కడ జరిగిందో చూడాలి, తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, చివరకు కొనుగోలుదారుడికి పరిష్కారం చూపించాలి. ఈ 3 దశల్లో ఏదైనా ఒకటి లేకపోతే సమస్య పూర్తిగా పరిష్కారం కాదు.
ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆస్తి కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముతున్నారు. అధికారిక పత్రాలను నమ్ముతున్నారు. ప్రభుత్వ అనుమతులను నమ్ముతున్నారు. రేరా నెంబర్లను నమ్ముతున్నారు. స్థానిక సంస్థ అనుమతులను నమ్ముతున్నారు. ఈ మొత్తం వ్యవస్థను నమ్మి ఒక వ్యక్తి తన జీవిత పొదుపును పెట్టుబడిగా పెట్టినప్పుడు దాన్ని మీ ఇష్టారాజ్యంగా 22A ఉంది. జీవిత పొదుపును పెట్టుబడిగా పెడుతున్నప్పుడు దాన్ని 22Aలో పెట్టి ఇష్టారాజ్యంగా ఇది మీది కాదు, మీరు ఎటువంటి లావాదేవీలు దీని మీద చెయ్యలేము అని చెప్పి ప్రభుత్వమే ఈ రకంగా హుకుం జారీ చేస్తే సామాన్యుడు ఏమైపోవాలి? ఒక మనిషి ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత దానిని కాపాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే, ఒక్కో శాఖకు ఒక్కో పత్రం చూపించాల్సి వస్తే, చివరకు సమస్య పరిష్కారం కోసం అధికారుల కరుణపై ఆధారపడవలసి వస్తే ఆస్తి హక్కుకు అసలు అర్థమేమిటి? అందుకే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది కేవలం కొత్త ఆదేశాలు ఇవ్వడం కాదు, మొత్తం వ్యవస్థను ఒకసారి సమీక్షించడం. హైడ్రా, రేరా, జీహెచ్ఎంసీ, 22A రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉంది? ఒకే ఆస్తికి సంబంధించిన సమాచారం అన్ని శాఖల్లో ఒకే విధంగా ఉందా? కోర్టు ఆదేశాలు వెంటనే అన్ని రికార్డుల్లో ప్రతిబింబిస్తున్నాయా? 22A అనే అంశాన్ని ఇందులో జోడించి ఈరోజు కోట్లాది మందికి కన్నీరు మిగులుస్తున్న ఈ జీవో వెనక్కి తీసుకుంటారా? మరి పొంగులేటి గారు ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చివరికి ఎక్కడికి వెళ్తున్నాయి? ఇక ఒక సామాన్యుడు అడిగే ప్రశ్న చాలా సింపుల్గా ఉంది. తన దగ్గర డబ్బు ఉంది, పత్రాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ప్రభుత్వ అనుమతులను నమ్మి ఆస్తి కొన్నాడు. మరి ఆస్తి నిజంగా తనదేనని నమ్మకాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఇంకెవరని నమ్మాలి? హైడ్రా చర్యలు అవసరమే, రేరా నిబంధనలు అవసరమే, జిహెచ్ఎంసీ నియంత్రణ కూడా అవసరమే, రిజిస్ట్రేషన్ వ్యవస్థ కూడా అవసరమే. కానీ ఇవన్నీ ప్రజలకు రక్షణ కలిగించేందుకు ఉండాలి. కానీ 22Aతో వీటి మీద పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ప్రజలకు ఇప్పుడు భయాన్ని కల్పిస్తుంది. మరి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నమ్మి ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తికి భవిష్యత్తులో ఎలాంటి రక్షణ ఉంటుంది? ఒక శాఖ ఇచ్చిన అనుమతిని మరో శాఖ ప్రశ్నిస్తే పరిస్థితిని ఎప్పుడు ముగింపు వస్తుంది? అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలపై ఎలాంటి చర్యలు ఉంటాయి? కలెక్టర్ల నుంచి కింది స్థాయి అధికారుల వరకు బాధ్యతను నిజంగా నిర్ధారిస్తారా? ముఖ్యంగా ఒక సామాన్యుడు తన జీవిత పొదుపుతో ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత అది నిజంగా తనదే అన్న భరోసాను ప్రభుత్వం ఎప్పుడు కల్పిస్తుంది? ఈ 22Aని ఎప్పుడు తొలగిస్తారు? ఇది ఈరోజు లక్షలాది మంది మాట్లాడుతున్న అంశం. చూద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా? 22 అనే మహమ్మారిని పూర్తిగా తొలగిస్తుందా అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.